హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండితో గవ్వలు చేశానండి. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకుంటే హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి ఇలా చేశాను. దీనికోసం నేను 1 కేజీ గోధుమ పిండి తీసుకుని ఇలా జల్లెడ పెట్టుకున్నానండి. జల్లించుకుంటే ఇలా బరకు ఉంటుంది కదా, బరకు ఉంటే గవ్వలు విరిగిపోతే సరిగా రావు. జల్లించుకుంటే స్మూత్గా పిండి ఉంటుంది కాబట్టి మనకు బాగా వస్తుందన్నమాట. ఇలా నేను 1 కేజీ మైదా పిండిని జల్లించుకుని కొంచెం స్వీట్లో అయినా సరే కొంచెం ఉప్పు వేస్తాం కదా, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. అలాగే నేను ఒక 4-5 స్పూన్ల వరకు వెన్న వేసుకున్నాను. తర్వాత 2 గుప్పిళ్ళ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇలా బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల క్రిస్పీగా వస్తాయి. గోధుమ పిండి గవ్వలు మామూలుగా అయితే కొంచెం మెత్తగా ఉంటాయండి. ఇలా బొంబాయి రవ్వ వేయటం వల్ల క్రిస్పీగా ఉంటాయి. వేసేసుకుని ఇలా మనం ముందుగానే వెన్న వేసుకున్నాం కదా, దాన్ని పిండిలో వేసి మొత్తం కలిపేసుకోవాలండి. పొడిగానే మొత్తం కలిపేసుకుని తర్వాత వాటర్తో ఇలాగా కలిపేసుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకోవాలండి. కొంచెం నానబెట్టుకుంటాం కాబట్టి పిండి నానేసరికి పలుచన అయిపోతుంది. అందుకని చెప్పేసి గట్టిగా కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్గా కలపకూడదు, గట్టిగా కలుపుకోవాలి. ఇది కొంచెం చూసారు కదా, ఇలా గట్టిగా కలిపేసుకొని ఒక పావుగంట పక్కన పెట్టేసుకోవాలండి. పావుగంట తర్వాత మనం గవ్వలు చేసుకోవడానికి ముందుగా ఉండలు చుట్టుకోవాలి. ఇలాగ చిన్న ఉండలు చుట్టుకొని సరిపోతుంది. దీన్ని గవ్వల చెక్క మీద వేసి మనం గవ్వల్లాగా ఒత్తుకోవాలి. ఇదిగోండి, ఇలా గవ్వల్లాగా ఒత్తేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. వీటిని ఉప్పు ఎక్కువగా వేసుకొని, ఉప్పు కారం వేసుకొని హాట్ లాగా కూడా చేసుకోవచ్చు. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు అలా చేసుకుంటే బాగుంటుంది. స్వీట్ తినేవాళ్ళు ఇలాగ బెల్లం పాకం పట్టుకుంటే బాగుంటుంది. కారంది కూడా బాగుంటుందండి. నేనైతే ఇట్లా చేశాను, పాకం పట్టాను. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగానే చేసి పెట్టుకున్న గవ్వలను వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, అటు ఇటు తిప్పుతూ డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మైదా అయితే తీసాక కలర్ వచ్చేస్తాయి కాబట్టి కొంచెం వైట్గా ఉన్నప్పుడు తీసేసుకుంటాము. ఇది గోధుమ పిండి కాబట్టి మెత్తగా ఉంటాయండి. కొంచెం ఎక్కువగానే వేగాలి మైదా వాటికన్నా కూడా. ఇలాగా వేగితే కనుక మనకి అలాగ బుడగలు ఆగిపోతాయి అన్నమాట, అదే గుర్తు. ఇవి వేగిపోయాక నేను జాలీలోకి తీసేసుకున్నానండి, జాలిగట్టులోకి. ఇలా తీసేసి రెండో వాయికి ప్రిపేర్ చేసుకున్నాను. ఎప్పుడు మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా నా వీడియో చూసి ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో. అప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలాగ గవ్వలను తీసేసుకొని మనం రెండో వైపు కూడా వేసుకోవాలి. ఇవి ఆ ప్లేట్లో అన్నీ ఒకసారి ఒత్తేసుకుంటే అంటుకున్నట్టుగా ఉంటాయి, కానీ ఆయిల్లో వేసాక విడిపోతాయండి. ఒక్కొక్కటి విడివిడిగా వచ్చేస్తాయి. అంటుకున్నాయి కదా, ముద్దలాగా ఉన్నాయి అనుకోవసరం లేదు. ఆయిల్లో వేయగానే మొత్తం విడిపోతాయి. ఇలాగ రెండో వై కూడా వేసుకుని వేయించేసుకున్నాను. ఇలాగా మనం ముందుగానే చేసి పెట్టుకున్న గవ్వలన్నిటినీ వేయించేసుకోవాలి. నేను ఈ వేగేలోపే పక్కన స్టవ్ మీద పాకం కూడా పెట్టేసుకున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని. ఇలా 1 కేజీ గోధుమ పిండికి 1/2 కేజీ బెల్లం పడుతుంది. నేను 1/2 కేజీ బెల్లం వేసి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఇలా పాకాన్ని బాగా మరగనివ్వాలి. తర్వాత దీంట్లోకి యాలకులు కూడా దంచి వేసుకోవాలండి. నేను యాలకులు దంచి వేసుకున్నాను. ఇది పాకం దగ్గరకు వచ్చేసిందండి. ఇది పాకం గట్టిగా కొంచెం వండ పాకం రావాలండి, వండ అవ్వాలి. ఇదిగోండి, ఇది ఇక్కడైతే పాకం ఇంకా పడలేదు. చూస్తే పాకం పడలేదు, వండ అవ్వలేదు. ఇలా లూజ్గానే ఉంది. ఇంకొంచెం సేపు 1 నిమిషం ఉంచితే మనకి పాకం వచ్చేస్తుంది. అదిగోండి, ఇలా వండ అవ్వలేదు కదా, ఇంకొక నిమిషం ఉంచుకుని నేను మళ్ళీ చెక్ చేసుకుంటే ఇదిగోండి ఇప్పుడు వండ అయింది. ఇలా వండ అయితే సరిపోతుందండి. ఇదిగోండి, ఇలాగ పట్టుకొని పాకాన్ని
పాకం వచ్చేసాక మనం ముందుగానే వేయించుకుని పెట్టుకున్న గవ్వల్లోకి ఈ పాకాన్ని వేసేసుకుని తిప్పుకుంటూ ఉండాలండి. ఇవి గవ్వలన్నీ పాకాన్ని పీల్చుకొని ఆరిపోయిన తర్వాత ఒక్కొక్క గవ్వ విడిపోయేంత వరకు తిప్పుతూ ఉంటే కనుక మనకు పాకం ప్రతి గవ్వకి చుట్టూ మొత్తం కోటింగ్ లాగా వస్తుంది. ఇలా తిప్పుతూనే ఉండాలండి. పంచదార పాకంతో కూడా చేసుకోవచ్చు, కానీ మనం బెల్లం అయితే హెల్త్కి మంచిది కదండి. గోధుమ పిండి బెల్లం రెండు కూడా ఆరోగ్యానికి మంచిది. మైదా తినకూడదు అనుకున్న వాళ్ళు, షుగర్ పేషెంట్లు ఇలా చేసుకుంటే బాగుంటుందండి. షుగర్ పేషెంట్లు అయితే గోధుమ పిండిలో ఉప్పు కారం వేసి చేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇదిగోండి ఇలాగా తిప్పుతూ ఉండాలి. పొడి పొడిగా వచ్చే చూడండి. ఇలా అయ్యే వరకు ఫ్యాన్ కింద తిప్పుకుంటూ ఉంటే మనకు కరకరలాడే క్రిస్పీగా ఉండే గవ్వలు రెడీ అయిపోతాయండి. ఇవి కొంచెం చల్లారాక మనం ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మన గవ్వలు అయ్యే వరకు కూడా కరకరలాడుతూ బాగుంటాయండి. ఈ వీడియో కనుక ఎవరికి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి గవ్వలు రెడీ అయిపోయి ఇవి చాలా బాగున్నాయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. మన బొంబాయి రవ్వ వేసాం కాబట్టి